హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ బిస్కెట్స్ని చేయబోతున్నానండి. అదేంటంటే బాదం స్టిక్స్ని ఎంతో క్రంచీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉందో ఈ ఆల్మండ్ స్టిక్స్ అనేది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/3 కప్ వరకు గీ తీసుకుంటున్నాను. మీరు ఈ గీ ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. మెల్టెడ్ బటర్ని 1/3 కప్ వరకు తీసుకోవాలి. అలాగే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్డ్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ వరకు ఇలా పౌడర్డ్ షుగర్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటే ఇలా కొంచెం క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కాంచి చల్లార్చిన పాలు అనేది వేసుకుంటున్నాను. ఈ పాలను కూడా వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఇలా క్రీమ్ లాగా రావాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ బాదం పౌడర్ని గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ బాదంని గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా బాదం పౌడర్ని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు బాదం పౌడర్ని వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి తీసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ వరకు ఇలా బాదం పౌడర్ని వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ షుగర్ పౌడరు, గీను, మిల్క్, ఈ బాదం పౌడర్ అంతా ఒకసారి వేసుకొని ఇలా క్రీమ్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా అని యూస్ చేసుకోవచ్చు. ఇలా అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డౌ లాగా ఫామ్ అవ్వాలండి. కొంచెం సాఫ్ట్ డౌ వస్తుంది. చూసారు కదండి ఇలా డౌలా ఫామ్ అవ్వాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇక్కడ నేను బాదం స్టిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాల్సిన రౌండ్ షేప్లో కూడా ఈ బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకొని ఇక్కడ నేను బటర్ పేపర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌని ఒకసారి ఈవెన్గా అంతా బాగా ప్రెస్ చేసేసుకోవాలండి. ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో అలా రోల్ చేసేసుకోవాలి. సైడ్ వేసే క్రాక్స్ వస్తాయండి, ఏం టెన్షన్ పడకండి. చూసారు కదండి ఇలా చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బాదం స్టిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్నగా స్క్వేర్స్గా కట్ చేసుకున్న తర్వాత బాదంని ఇలా పొడుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ బాదంని వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ బాదంని మాత్రం ఇలా పొడుగా కట్ చేసుకొని తీసుకొని మరొకసారి రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా పొడుగా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాదం స్టిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పొడుగా కట్ చేసుకున్నాను. చూసారు కదండి ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకు బాదం స్టిక్స్ అనేది. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఈ బాదం స్టిక్స్ని నేను ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే స్టవ్ మీదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌతో ఇలానే బాదం స్టిక్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. రిమైనింగ్ పిండి ఉంటాయి కదా వాటితో కూడా ఇలా పొడుగా కట్ చేసుకున్నానండి బాదం స్టిక్స్ని. చూసారు కదండి ఇలా పొడుగా కట్ చేసుకొని తీసుకున్నాను. రిమైనింగ్ డౌతో కూడా ఇలా పొడుగా కట్ చేసుకొని ఇలా స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను వీటిని ఓవెన్లో ప్రీహీట్ చేస్తున్నానండి. మీరు ఓవెన్లో చేసేటట్లయితే 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకుని 25 to 30 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ అనేది మనం తీసుకునే బిస్కెట్స్ స్టిక్స్ని బట్టి టైం అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. చూసారు కదండి ఎంత క్రంచీగా వచ్చాయో మనకు ఆల్మండ్ స్టిక్స్ అనేది. ఇంత క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే సర్వ్ చేసేసుకోవాలండి. వేడిగా ఉన్నట్టయితే మనకు బిస్కెట్స్ అనేది మెత్తగా వస్తాయి. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉందో. ఈ బిస్కెట్స్ కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్తీ బిస్కెట్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా వస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు కలిసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.